దొంగలిచ్చుకొచ్చిన యాపిల్ పండుని కాకే ఎత్తుకెళ్ళింది. వీడియో చిన్నదైనా చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. ప్రతిరోజు ఆహారం కోసం దూరాలు వెళ్ళే ఈ కాకి అనుకోకుండా ఓ ఇంటి తోటలో ఎర్రగా మెరిసే యాపిల్ పండును చూసింది. చూసిన వెంటనే మన తిరుమల కళ్యాణోత్సవం పెద్దలడు దొరికినంత ఆనందపడింది. తోటలో నుండి ఆ యాపిల్ పండును తీసుకొచ్చింది చెట్టు మీద కూర్చొని తినడానికి. యాపిల్ తినాలనుకుంటే ఏదో అలజడి, ఎవరో గమనిస్తున్నారనిపిస్తుంది. వెంటనే అక్కడి నుంచి తుర్రుమంది. తనకు అనుకూలమైన ఒక స్థలం ఒకటి చూసి మేడ మీద కమ్మి మీద వాలింది. మనము ప్లేట్లో యాపిల్ ముక్కలు కట్ చేసినట్టు తన ముక్కుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ యాపిల్ ముక్కల్ని తింటూ ఎంజాయ్ చేస్తుంది. తింటున్న యాపిల్ రుచి చూసి చాలా సంతోషపడింది. కానీ దూరం నుంచి మరో కాకి ఈ దృశ్యాన్ని గమనిస్తోంది. ఆ రెండో కాకి చాలా చురుకైంది. ఆ ఆపిల్ పండు నాకు దొరికితే బాగుండేది అని ఆశపడింది. మొదటి కాకి జాగ్రత్త లేకుండా యాపిల్ పండుని తింటూ ఉండగా ఒక్కసారిగా గాల్లోకి వేగంగా ఎగిరి వచ్చి ఆ యాపిల్ని బలవంతంగా లాక్కెళ్ళింది. చూడండి. మొదటి కాకి ఆశ్చర్యపోయింది. అది నా కష్టం, అది నేను వెతికి తెచ్చుకున్న ఆహారం అని బాధపడింది. వెంటనే ఆ రెండో కాకిని వెంబడించింది. ఆకాశంలో రెండు కాకులు వేగంగా ఎగురుతున్నాయి. ఒక కాకి యాపిల్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. మరొక కాకి తను ఎంతో కష్టపడి వెతికి తెచ్చుకున్న యాపిల్ ముక్కని తిరిగి పొందాలని ప్రయత్నిస్తోంది. కొంతసేపటి తర్వాత యాపిల్ లాక్కున్న కాకి అలసిపోయింది. యాపిల్ బరువుతో ఎగరడం కష్టమైంది. చివరికి ఆ యాపిల్ను వదిలేయాలి అనుకునేంతలో పక్కనే ఉన్నటువంటి మేడ పై భాగంలోకి వెళ్ళి దాక్కునే ప్రయత్నం చేసింది. ఇంతలో అక్కడున్నటువంటి వేరే పక్షులు కూడా ఆ యాపిల్ కోసం పోటీ పడసాగాయి. వెంటనే రెండో కాకి మొదటి కాకి సిగ్నల్ ఇచ్చింది. వేరే చోటికి వెళ్ళి కలిసి తిందామని రివ్వున వెళ్ళాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.